మైదా పిండి, గోధుమ పిండి లేకుండా చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి ఈ రెసిపీ కోసం ముందుగా మనం అటుకులు తీసుకోవాలి. 1.5 కప్పు వరకు అటుకులు తీసుకోండి. అయితే ఇక్కడ మనం తీసుకునే అటుకులు అనేవి చాలా పలచవిగా ఉండాలండి. కొంచెం మందంగా ఉన్న అటుకులు ఉంటాయి కదా, అవి కాకుండా కొంచెం పలచగా ఉండే అటుకులు తీసుకొని అటుకుల్లో నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని ఒకసారి అటుకుల్లోని నీటిని వంచేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అటుకులో కొంచెం నీళ్లు పోసుకొని అటుకుల్ని ఒక 10 నిమిషాల పాటు నానబెడితే చాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం నీళ్ళు ఉంచుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 3/4 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రవ్వని ఈ విధంగా మెత్తగా పొడిలాగా పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి గిన్నెలోకి. అలాగే ఇందులోకి ఇంకొంచెం నీళ్లు పోసుకొని చిలకాలండి. ఈ విధంగా చిక్కటి మజ్జిగలాగా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఇంకొక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి. అంటే మనకి మొత్తం 2 కప్పుల వరకు మజ్జిగ అనేది తయారు చేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి మనం తయారు చేసుకున్న ఈ చిక్కటి మజ్జిగను బాండీలో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మజ్జిగని కొంచెం వేడి చేసుకోవాలి. బాండీలో వేసుకున్న తర్వాత మజ్జిగ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉప్మా రవ్వని, ఆ రవ్వని ఇప్పుడు బాండీలో వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి. అయితే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనం పుల్లటి మజ్జిగకి అంటే పుల్లటి పెరుగు కాకుండా తీగా ఉండే పెరుగే తీసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఈ విధంగా తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక 1/2 చెంచా వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకొని మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉప్మాలాగా ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగ ఉప్మాని వేరొక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనిచ్చుకోవాలి. మరి ఈ ఉప్మా అనేది చల్లారే లోపల మనం ముందుగానే అటుకుల్ని స్టఫింగ్ కోసం నానపెట్టుకున్నామండి. ఈ విధంగా చక్కగా అటుకులు అనేవి బాగా నానిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాండీలోకి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాం. అది కూడా అటుకులు కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. బాండీలోకి కొంచెం నూనె వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ముందుగా మనం పసుపు వేసుకోవాలి. 1/4 చెంచా వరకు పసుపు వేసుకోండి. పసుపుతో పాటు కారం 1/4 చెంచా వేసుకోండి. అలాగే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాతో పాటు కొంచెం జీలకర్ర పొడి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులోకి మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న ఈ అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని
కొత్తిమీర కూడా బాగా ఈ స్టఫింగ్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టఫింగ్ని కూడా చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి స్టఫింగ్ని. అలాగే ఇక్కడ మనం మజ్జిగలో ఉప్మా రవ్వని ఉడికించుకున్నాం కదా, ఈ ఉప్మాతో ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకునేటప్పుడు చేతికి కొంచెం నూనె అనేది రాసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఉండల్లాగా తయారు చేసుకోండి. ఇలా అన్ని ఉండల్ని ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకుంటాం కదా, ఆ వస్తువు తీసుకొని ఆ లెమన్ స్క్వీజర్ తీసుకొని దానికి లోపల వైపు ఈ విధంగా నూనె రాసుకోండి. నూనె రాసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క ఉండని అందులో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బయటికి తీసేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి స్టఫింగ్ని, ఈ స్టఫింగ్ని ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఉప్మా రవ్వలో పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుందండి రెసిపీ అనేది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, అలాగే ఎప్పుడూ మనం బంగాళాదుంపతో స్టఫింగ్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ విధంగా అటుకులతో కూడా స్టఫింగ్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ ఉప్మా ఉండల్ని బాండీలో వేసుకొని నూనె వేసుకొని వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇలా చేసుకుంటే మనకి బోండాల మాదిరిగా వస్తాయి. పైన లేయర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఉండేటట్లు వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ ఉప్మా అనేది ఉడికే ఉంటుంది కాబట్టి మనకి లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పైన లేయర్ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది. మనం తినేటప్పుడు అటుకుల స్టఫింగ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఉప్మా రవ్వ అలాగే అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్టఫింగ్ బాల్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.